పరదేశినై ఉండినట్టుకొని వారికి గెర్షోము అని పేరు పెట్టారు. గెర్షోము అన్న కాడ ఒకటి పరదేశి అదనమాట. ఇక్కడ దేవుడు మోషే గారిని దర్శించడానికి, మోషే గారిని మహానాయకుడిగా మార్చడానికి కారణం ఏంటి తెలుసా? నేను ఈ దేశిని కాదు పరదేశిని గ్రహించాడు గనుక మనం కూడా ఎవరు? పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు మీకు. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసు. దేవుని యొక్క వాక్యం తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాను? దేవుని సన్నిధానం నుంచి వచ్చాను. మళ్ళీ 100 ఏళ్ళకో లేకపోతే 70 ఏళ్ళకో లేకపోతే ఆయన చెప్తున్నప్పుడు లేకపోతే రేపు మాపు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. అంచేత మనము దేవుని నమ్ముకున్న మనము ఇక్కడ భూమి మీద యాత్రికులను పరదేశులమై ఉన్నాం. చచ్చిపోయినప్పుడు పాడే పాట కదండి. ఆ భక్తి మనకు అలవాటు అయిపోయింది. ఫోటోకి ఎంత దండం పెట్టుకుంటారో, సిలువుకి దండం పెట్టుకుంటారో, ఎంత సిలువుకి దండం పెట్టుకుంటారు ఎంత కరెక్టో దేవుని సంధానంలో ఈ పాట పాడుతున్నాను అనుకోండి. ఏ పాట? పరదేశులము ప్రియులారా మన ప్రనిధి కాదెప్పుడు అన్నాను నేను. వీరందరూ కూడా బయట నుంచి పరదేశులము ప్రియులారా మన ప్రనిధి కాదెప్పుడు ఊరి భయవేసిందా? మళ్ళీ పడాలి. మళ్ళీ ఇగో ఆగండి. ఇప్పుడు ఈ పాట ఎక్కడ పాడతారు? సాధారణంగా 90% తీసుకెళ్ళి పాడతారు. పాడండి నాలుగు 9 సంవత్సరాలు అయిపోయి పరదేశులము ప్రియులారా మన ప్రమిది కాదెప్పుడు నిజముగా ప్రమిది కాదెప్పుడు. ఇప్పుడు ఇదే వంతు మీరు అన్నాడు. నేను ఎలా పడిన అలాగా మీరేంటి? పరదేశులము ప్రియుల అదే కూడా నేను ఎలా పడ